వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఎంట్రీ వేయాలి సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆపా, మీరేమో వెళ్ళిపోయారు. మేనేజర్ మమ్మల్ని అరుస్తున్నాడు సార్. ఈయన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏమే ఎంట్రీ వేసానుక లోపలికి వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం. పేరు అస్థినా? అది అస్థి కాదు, ఆస్తి. పర్పస్ మీరు ఎందుకు వచ్చారు? అది 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 ఆగు కావ్య, కావ్య ఆగమంటే పర్వాలేదు, తమరు చక్కగానే ఆడుతున్నారు. అది సరే కానీ గేట్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటని అడిగాడు. నాకు మాటలు రాలేదు. చెప్పాల్సింది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కాస్త పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చానని. ఈ టైంలో మన పెళ్లి గురించి మాట్లాడే మొత్తం దింపేశావు. అది సరే కానీ మీ ఇంట్లో వైన్ దన్నావు కదా, వెళ్ళి తీసుకురావచ్చుగా. రెండిట్లో ఒకటి, వాయినా నేనా, వాయినా నేనా. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్స్. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. స్టవ్ మీద పాలున్నాయి. బాయ్. ఓకే బాయ్. హే, గో గో గో. మజ్ను మిస్సెస్ యూ. లైలా టూ. ఇక వెళ్ళు దుబాయ్. గో గో. బాయ్ బాయ్. అలోక్, మన క్లాస్లో హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని కాఫీకి తీసుకెళ్దాం అనుకున్నాను. రండి వెళ్దాం. పూజ, ఇంకో రోజు వెళ్దాం. కొంచెం బిజీగా ఉన్నాను, కావాలంటే నువ్వు వెళ్ళు. ఓకే. పూజ, అమ్మాయితో కాఫీ తాగడానికి వెళ్ళడం కంటే గేమ్ ఆడమే ఇంపార్టెంటా నీకు? చాలా ఎక్కువైంది. సరే రా వెళ్దాం. ఏం కావాలి సార్? ఏముంది? ఇడ్లీ ఉంది, దోశ ఉంది, పూరి ఉంది, కిచిడి, ఉప్మా, పొంగల్, మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత? 20 రూపాయలు. పోనీ సింగిల్ వడ? అది 20. పొంగల్ ఎంత? 25 రూపాయలు సార్. సరేలే, ఒక కాఫీ తీసుకురా వెళ్ళు. ఒక కాఫీ చెప్పడానికి ఎంతసేపు నాకు ఆ సాఫ్ట్వేర్ అంటే డబ్బులు లేవని ఆశ మాత్రం ఉంది సార్. మీకు? నాకు కాఫీ చాలు. ఓకే. 2 కాఫీలు ఇక్కడ. ఒక ప్లేట్ ఇడ్లీ వడ వెనక టేబుల్కి ఇవ్వండి. మరి బిల్లు? నేనే బిల్ పే చేస్తాను, ఆయన ఏం అడగండి. ముసలోడు టైం బాగుంది ఈరోజు. నీకు ఆయన ఎవరో తెలుసా? తెలీదు. మరెందుకు ఆయన కోసం ఆర్డర్ చేసావు? ఆకలిగా ఉన్నప్పుడు జేబులో ఉన్న డబ్బుల్ని లెక్క పెట్టుకొని తినకూడదు, అందుకే. అంటే నీ గెస్ ప్రకారం ఆయన దగ్గర డబ్బులు లేవు అంతేగా? ఎంత కొవ్వుగా ఆర్డర్ చేశాడు ముసలోడు. నా గెస్సు ఆయన పిచ్చి ఆకలితో ఉన్నారని. అండ్ యూజువల్లీ ఆకలిగా ఉన్నప్పుడు కోపం ఎక్కువగా వస్తుంది. ఓ, ఇదిగోండి మేడం కాఫీ. సార్ కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకేంటి? కాఫీ. ఇదిగో, నేను ఆర్డర్ చేసింది ఒకటి కాఫీయేగా. ఈ రోజు మా హోటల్లో కాఫీ ఆర్డర్ చేస్తే ఇడ్లీ వడ ఫ్రీ. లాగించేయండి.
గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? లేరు. ఏ? ఊరికే అడిగాను. ఊరికే ఎవరు వేకెన్సీ ఉందా అని అడగరు, అప్లికేషన్ వేయడానికి అడుగుతారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, వేకెన్సీ ఫిలప్ చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు నాకు. తెలియని ఆ ముసలోడి మీద అంత జాలి చూపించేవాడు తను ప్రేమించే అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటాడో అన్న క్యూరియాసిటీతో అడిగాను, అంతే. చక్కగా ప్రేమగా చూసుకుంటానని చెప్పినంత మాత్రాన అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు చెప్పు? దొరుకుతారు. వెతకాల్సిన చోట వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు. మ్మ్. ఏరి మొత్తం వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు. మొత్తం వయసు మళ్ళిన వాళ్లే ఉన్నారా? హాయ్, ఐ మాస్తి. మీరు దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా? ఎందుకు తెచ్చామంటావేంట్రా? ఇదేమన్నా ఏరోప్లేనా? ఓనర్కి బాగా సోపేసాలే. మన రెంట్ లేటుగా ఇచ్చినా ఏమి అడగడు. వీడు నా ఫ్రెండ్ ఆశీర్వాజ్ తిమ్మల. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆస్తి, జస్ట్ ఆస్తి. ఐమ్ పూజ. హాయ్ పూజ. ఏంటి పూజ ఏంటి అంటే? పూజ ఫుల్ నేమ్ ఏంటి అని అడిగాను. ఓ, పూజ రమేష్. ఓ నైస్. నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ పూజ. సరే, కలుద్దాం. బాయ్. వెళ్దామా? పోనీ. బాయ్. Not murder. It is. ఫోర్స్డ్ ఎంట్రీ లాగా ఏమీ అనిపించట్లేదు సార్. హంతకుడికి ఈ వ్యక్తికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టుంది. వైన్ గ్లాస్ సెట్ నుంచి ఒక గ్లాస్ మిస్ అయింది. ఇంకా కొన్ని ఎవిడెన్స్లు దొరుకుతాయి సార్. ఓ గాడ్. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని విన్నాను, కానీ నమ్మలేదు. బట్ ఇలా నువ్వు నవ్వడం చూస్తుంటే ఉన్న టెన్షన్స్ కూడా దూరం అయిపోతున్నాయి. వా ఉస్తాద్, ఈ మధ్య ఫ్లర్ట్ చేయడం కూడా బానే నేర్చుకున్నారు. ఫ్లర్ట్ ఏమీ కాదు, నిజమే చెప్పాను.